అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ప్రభుత్వ పథకాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మాసాగర్ మండలం క్యాతంపల్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేసిన సంక్షేమ పథకాలు ఏవీ లేవు అని అన్నారు. తర్వాత రేషన్ కార్డ్స్ రెడీ ఉన్నాయి. రేషన్ కార్డ్ ఇందిరమ్మ ఇల్లు పండగలు 2 పండగలు ఒకేసారి వచ్చాయి. గణతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు గడుపుకొని 76వ సంవత్సరంలో ఇంతకు ముందే కాలు పెట్టాం. అదే రకంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలో కాలు పెట్టి ప్రతి రైతన్నకి, ప్రతి పేదవాడికి గుండెల్లో ఇందిరమ్మ బొమ్మ ఎలా ఉందో వారి కోరికలు, ప్రజల కోరికని నెరవేర్చే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు 4 కార్యక్రమాలని మీ గుమ్మానికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 606 మండలాల్లో ప్రతి మండలంలో 1 గ్రామం తీసుకొని మోడల్గా ఈ గ్రామంలో రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మ భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ పూర్తిగా ఇవ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందాక సందేశం విన్నారు. ఆ సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ 606 గ్రామాలలో పండగ వాతావరణంలో అద్భుతంగా, మహా అద్భుతంగా జరుపుకుంటూ మిగిలిన గ్రామాల్లో కూడా ఈ రాబోయే మార్చి లోపే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఎందుకు మార్చి దాకా టైం పట్టింది అంటే మీకు తెలియంది కాదు. ఆనాడు 10 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం అయితే పరిపాలించినప్పుడు ఆ ప్రభుత్వము ప్రజల మనసులో ఏముందో తెలుసుకొని పరిపాలించేది కాదు. దొరగారికి మనసులో ఏదుంటే అదే ప్రజలు బరాయించాలి అని వారి మనసులో ఉన్నది ప్రజల మీద రుద్దేవాళ్ళు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ పెడితే గ్రామ సభలో అధికారులు ఒక లిస్టు చదివితే ఆ లిస్ట్ లో కొన్ని తప్పులు తడకలున్నాయి, కొంతమంది అర్హులకు రాలేదని మళ్ళా అప్లికేషన్లు ఇస్తే ఆ అప్లికేషన్లు అన్నింటినీ పాత వాటిలో అర్హులైన వాళ్ళు ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న ఇచ్చిన అప్లికేషన్లు అన్నింటినీ కూడా కలుపుకొని క్రోడీకరించి వీటిని ఫైనల్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ జనవరి 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇవ్వలేకపోతున్నాం. రేపు ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఎప్పుడు ఎలా పంపించేది, ఎన్ని రోజులు పంపించేదో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి కూడా ఈ 4 కార్యక్రమాలు ఎప్పుడు మీ గుమ్మానికి పంపించేది మన ఇందిరమ్మ ప్రభుత్వం తెలియజేస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మీరందరూ గమనించాల్సింది ఒక్కటే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే యువకుల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే నా ఆడబిడ్డల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏదైతే ఈనాడు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి ప్రభుత్వం వ్యవసాయం వేస్తే ఇబ్బందులు పడతారు, ఉరేస్తే మీరు ఉరి తీసుకోవాలన్న ప్రభుత్వాన్ని భాషని మార్చి రైతన్నకి వరి పండిస్తే మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి సుమారు 21,000 కోట్లు 25,60,000 మంది రైతన్నులకి 1-2 నెలల్లోనే మీ ఖాతాలేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం.